ఇంటర్ డిస్ట్రిక్ట్ దాంట్లో వాళ్ళకి కూడా ఇచ్చారట. అక్కడ స్పోర్ట్స్ దాంట్లో మాత్రం చాలా తేడాలు జరిగినట్టు కనబడుతుంది చూస్తుంటే. అది చెక్ చేసుకోవాలి. మిగతాదైతే కనుక వాళ్ళు చెప్పిన దాంట్లో కొంత కన్విన్సింగ్ గానే ఉంది. హారిజంటల్ ఇష్యూలో వీళ్ళు అది కోర్టులోనే తేల్చుకుంటారు. అంటే ఇందులో ఒకటి సార్, రిజర్వేషన్లు ఈ హార్జెంటల్ విధానం వల్ల ఇంతకుముందు రాష్ట్ర విధానం నడిచేది, ఈ సుప్రీంకోర్టు తీర్పుతో ఈ హార్జెంటల్ విధానం వల్ల ఈ రిజర్వేషన్ కోటాలో రాని వాళ్ళు ఓపెన్ కోటాలో ఎప్పుడైతే జాబులు సంపాదించారో ఇవ్వాల్సి వచ్చిందో అక్కడ తేడా వచ్చింది అనేది ఒకటి. మీరు చెప్పినట్టు ఈ స్పోర్ట్స్ ఒకటి. అంటే ఇప్పుడు ఈ వివరణలు అయితే సంతృప్తి చెందేట్టుగా అభ్యర్థుల్ని సంతృప్తి చెందేట్టుగానే ఉన్నాయా? అభ్యర్థుల్ని సంతృప్తి పరచవు కానీ తటస్థులని సంతృప్తి పరుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి బాధ్యతగా 3 అధికారులు ఐఏఎస్ల అధికారులు వచ్చి వివరణ ఇచ్చారు, అది ఒక సంతృప్తి పరుస్తుంది. తెలుగుదేశం జనసేన వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా ఏమీ వేగ్గా తప్పు చేయాలి మన నాయకులని కోరుకోరు కదా. తప్పు ఏమైనా జరిగిందేమో అంటే తిడుతూ కూడా తప్పు ఏమైనా జరిగిందేమో అని వాళ్ళలో కొంత మదనం ఉంది. ఆ మదనం తీర్చేశారు, ఏం ప్రాబ్లం లేదు అన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళకి కూడా. అటు వాళ్ళకు ఒక వెపన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు కదా వీళ్ళని, ఆ ఛాయిస్ ఇచ్చినట్టే. కాకపోతే ఈ 1:1 నిష్పత్తి అనేది అది నిజంగా వీళ్ళు చెప్పిందే కరెక్టా? అది తెలియాలి, కోర్టు తేల్చాలి. నాకు తెలిసి ఇవన్నీ కూడా రేపు ఇప్పుడు సమ్మర్ సెలవులు కదా కోర్టుకి, కోర్టు ఓపెన్ అయిన తర్వాత జరుగుతుంది. వీళ్ళ అదృష్టం బాగుంటే డీటెయిల్డ్గా విచారించడానికి కోర్టు చూసుకుంటుంది టర్మ్ దాన్ని.